నీలాంటి ఇల్లిటరేట్కి అర్థమే కాదు. మళ్ళీ అది ఒక పాయింట్లో చెప్తున్నావు. అసలు బేస్లెస్ సెన్స్లెస్ ఉందారా నీకు? ఒక్కో మిస్టరీ అది ఎంత చైల్డిష్ అంటే యాజ్ లాంగ్ యాజ్ ఈ థిన్ లైన్ ని మెయింటైన్ చేసుకుంటూ చెప్తాడు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండి. ఎవడో ఏ క్వశ్చన్ చేయడు. బట్ ఇటు కొన్నిసార్లు బియాండ్ మూవీస్ వెళ్ళిపోతాడు. ప్రతి ఒక్కరికి ఒక లైన్ ఉంటుంది. నా లైన్ ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ నేను బ్యాడ్ వర్డ్స్ వాడకుండా, ఎవరిని పర్సనల్గా వెళ్ళకుండా, ఎవరిని హ్యూమిలియేట్ చేయకుండా, ఎవరిని పారాసైట్ ఏం చేయట్లేనట్టు అనిపిస్తుంది. అది బతకడం కోసం తింటుందో, ఏడుస్తుందో, ఒకరిని చంపుతుందో. ఒక వ్యక్తి ఏజ్ కోసం అంటాం, అతని డిఫెక్ట్స్ కోసం అంటాం, సినిమాలు తీసే విధానాల కోసం మనం అంటాం, అన్నిటి కోసం అంటాం. కానీ మనల్ని ఎప్పుడు ఏమనకూడదు. అంటే మాత్రం రియాక్ట్ అంటాం. వాయిస్ హ్యామ్ చంద్ర గారిది అని నీకు తెలీదా? నువ్వు కావాలని ఒక సింగర్ని వాయిస్ షేమింగ్ చేస్తావు. ఇన్ పర్సన్ ఎందుకు మాట్లాడుతున్నావు? బియాండ్ మూవీస్ ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు పర్సనల్గా అటాక్ చేస్తున్నావు? యూ టు అగ్రీ టు డిసగ్రీ అంటే వాళ్ళ హేట్రెడ్ కంటే, వాళ్ళ గొడవల కంటే, వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్ కంటే ద అట్మోస్ట్ థింగ్ దేర్ ఈస్ అ పర్సన్. మోస్ట్ ఇల్లాజికల్, అన్ప్రాక్టికల్ మూవీ రివ్యూవర్ కోసం, మూవీ ఇన్ఫ్లుయెన్సర్ కోసం ఈరోజు మాట్లాడదామండి. ఇక ఎంత చెప్పాక ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆడెవడన్నది. అఫ్ కోర్స్ తమిళ చూస్తేనే అర్థమైపోయి ఉండాలి, అది వేరే విషయం అండి. ముందు ఇంట్రో కూడదాం, తర్వాత ఆడిని కూడదాం. ఆడితో కూడదాం. ఆడనే కూడదాం. కెరియర్ ఏముంది మావా, టీఎఫ్ బాగుంది చాలా. వీడి కోసం చెప్పాలంటే చాలానే ఉంటదండి. కాకపోతే ఈ ఇల్లిటరేట్ కోసం ఎంతో కొంత కవర్ చేద్దాం ఈ వీడియోలో. కమింగ్ టు ద పాయింట్, సందీప్ రెడ్డి వంగ ఆ రాజీవ్ మసంద్ అనేవాడిని ఏదో అన్నాడంట, లైక్ బాడీ షేమింగ్ లైక్ ఏదో చేశాడంట ఒక్క ఇంటర్వ్యూలో. అప్పుడు ఈ వీడియో ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరికి ఒక లైన్ ఉంటుంది. నా లైన్ ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ నేను బ్యాడ్ వర్డ్స్ వాడకుండా, ఎవరిని పర్సనల్గా వెళ్ళకుండా, ఎవరిని హ్యూమిలియేట్ చేయకుండా, ఎవరిని పర్సనల్గా కించపరచకుండా నచ్చింది చెప్పుకుంటా, ఫన్నీగా చెప్పుకుంటా, ఇలా చెప్పుకుంటా, అలా చెప్పుకుంటా, ఫ్రీడమ్ ఆఫ్ రైట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవన్నీ ఉన్నాయి. సరే, మనోడు కాకి ఏం చెప్పాడో, ఎలా చెప్పాడో ఒకసారి చూడండి. ఇలా చాలా ఉంటాయి సినిమాలో. ఇదేదో చూపిస్తారు, ఇదవుతుంది, అదవుతుంది, సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, సమ్ మిస్టరీ ఈస్ గోయింగ్ ఆన్. ఒక్కరో మిస్టరీ అది ఎంత చైల్డిష్ అంటే. ఇదండి వీడి సంగతి. ఇప్పుడు చెప్పండి, నేనేమనాలే? యాజ్ లాంగ్ యాజ్ ఈ థిన్ లైన్ ని మెయింటైన్ చేసుకుంటూ చెప్తాడు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండి. ఎవడో ఏ క్వశ్చన్ చేయడు. బట్ ఇటు కొన్నిసార్లు బియాండ్ మూవీస్ వెళ్ళిపోతాడు. డైరెక్టర్స్ ని డైరెక్ట్ గా అనేస్తాడు. ఈడు ఒపీనియన్ ని అందరూ ఎలాగ అనుకుంటున్నారు, అందరూ ఫ్లాపే చేశారు అని చెప్పేసి నార్మలైజ్ చేసి చెప్పేస్తాడు. ఈ వీడియోలో ఇంకా ముందు చూద్దాం అసలు ఈడు ఏంటి, ఏం మాట్లాడాడు, అసలు ఈ అవగాహన ఏమాత్రం ఉందన్నది. బేసికల్లీ ఈ వీడియో యానిమల్ మూవీకి గానీ, కబీర్ సింగ్ గానీ, అర్జున్ రెడ్డికి గానీ దేనికైనా అప్లికేబుల్ అవుతుందండి. బేసికల్లీ టిపికల్ వంగ మూవీస్ కి అప్లికేబుల్ అవుద్ది అనుకోండి. అవాకైతే అప్పటికి సర్లే ఇంటర్వ్యూ కానిద్దన్నట్టు మాట్లాడుతుంటే ఈయన రివర్స్లో లేదు. ఆ రివ్యూర్స్ అయితే రాశారు, వాళ్ళకి ట్రూ లవ్ అంటే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, వాళ్ళకి ఇవన్నీ తెలియదు అంట. If you don't have the liberty of slapping each other, then I don't see anything there. So I feel this woman who were talking about this, I feel that they were never in love. అంత కామన్ ఎలా చెప్తారండి మీరు? అమ్మాయి అబ్బాయి కొట్టుకోవడం కామన్ అని. దిస్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ యువర్ సెన్స్లెస్. పాయింట్ నెంబర్ 1. టైప్స్ ఆఫ్ లవ్స్ ఉంటాయండి. అది పీపుల్ బట్ డిఫర్ అయిపోతూ ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ తీసుకుంటే ఈ యాంగర్ ఇష్యూస్ వల్లే గొడవలు అవుతూ ఉంటాయి. బేసికల్లీ రిలేషన్షిప్స్ లో మేజర్ గా తీసుకుంటే అబ్బాయిలకే ఈ యాంగర్ ఇష్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆ పాయింట్ లో వచ్చే గొడవల్ని సార్ట్ చేసుకోవాలంటే వాళ్ళ మధ్య మినిమం అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ గొడవలైనా కొట్టుకోవడాలైనా ఒకరినొకరు అర్థం చేసుకోగలిగారు. ఒకటి చెప్తారండి, మనం ఇప్పుడు అవతలను కొట్టామంటే ఎంతమంది ఆలోచిస్తారు, ఈ నన్ను కొట్టాడు అంటే వీడికి ఎంత బాధ ఉందని ఎంతమంది ఆలోచిస్తారు. ఆలోచించారంటే ఇది అట్మోస్ట్ లవ్ అనే కదా అర్థం. మేబీ ఈ పర్సన్ ఇక్కడ హర్ట్ అవుతున్నాడేమో, ఈ పాయింట్ లో ఇంకెక్కడో హర్ట్ అవుతున్నాడేమో, ఇంకెవరితో ఇష్యూస్ ఉన్నాయేమో అని అర్థం చేసుకునే పీపుల్ ఎంతమంది ఉంటారు మన లైఫ్ లో. అలా ఉన్నోళ్లే కదా స్ట్రాంగెస్ట్ లవ్ అని చెప్పగలం మనం. అదే వంగ గారు చెప్పారు అక్కడ. అంత అర్థం చేసుకునే పీపుల్ దగ్గర కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈవెన్ స్లాపింగ్ ఈజ్ నాట్ అ బిగ్ డీల్. దే ప్రిఫర్ లవ్ బియాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అని అర్థం అండి. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే, వాళ్ళ హేట్రెడ్ కంటే, వాళ్ళ గొడవల కంటే, వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్ కంటే ద అట్మోస్ట్ థింగ్ దేర్ ఈస్ అ పర్సన్. ఇలా ఉన్న లవ్ ని ఎవరు బ్రేక్ చేయలేదు. అదే అని చెప్తుంది. దాంట్లో జెండర్ ఇన్ఈక్వాలిటీ లేదు, ఏం లేదు, బొంగు లేదు, క్వశ్చన్ లేదు. ఇది నీలాంటి ఇల్లిటరేట్ కి అర్థమే కాదు. మళ్ళీ అది ఒక పాయింట్ లో చెప్తున్నావు. అసలు బేస్లెస్ సెన్స్లెస్ ఉందారా నీకు? నా దృష్టిలో మీరు చాలా క్లవర్ గా ఫ్యాట్ షేమింగ్ చేశారు అక్కడ. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒకడు ఎలా ఉన్నాడు అంటే వాడు లావుగున్నాడు, వీడు సన్నగా ఉన్నాడు అంటే అది ఫ్యాట్ షేమింగ్ కాదు, అది డిస్క్రిప్షన్. కానీ వాడు ఎవడో మీకు తెలుసు,
వాడి వేరే క్యారెక్టరిస్టిక్స్ ఏంటో మీకు తెలుసు, కానీ మీరు ఆ బండోడు అన్నారు అనుకోండి, లేదా ఆ ఫ్యాట్ గా అన్నారు అనుకోండి, దట్ ఈస్ ఫ్యాట్ షేమ్. మీకు తెలుసు రాజీ మస్తాన్ పేరు తెలుసు, లేదు పేరు తెలియదు అన్నట్టు అదో మళ్ళీ అదో కటింగ్. సో దిస్ ఈస్ వేర్ హీ వాజ్ అగైన్ సెన్స్లెస్ అనిపించింది అక్కడ. పేరు తెలుసు తెలియదని కాదు పాయింట్, మేబీ ఆ పాయింట్ ఆఫ్ టైం లో మర్చిపోయి ఉండొచ్చు, అలా చెప్పు ఉండొచ్చు, అంతేగాని కావాలనే ఇలా చెప్తున్నాడు మీకు పేరు తెలుసు కూడా మీరు కావాలనే ఆయన్ని బాడీ షేమ్ చేశారు, ఫ్యాట్ షేమ్ చేశారని ఎలా చెప్తున్నావు నువ్వు? సరే ఈ వీడియో చూడండి ఫస్ట్. అండ్ మోర్ ఓవర్ అండి, ఆ ఇంట్రాగేషన్ చేస్తున్నారు కదా, ఆయన డబ్బింగ్ వాయిస్ ఇస్ వెరీ ఇరిటేటింగ్ అండి. చాలా సినిమాల్లో అది ఒక విలన్ గొంతు ఉంటుంది, ఇట్ ఇస్ సో అన్యాచురల్, నాకు అస్సలు నచ్చదు. ఒక పర్సన్ మాట్లాడుతుంటే అసలు అది సింక్ అవ్వదండి. ఆ విలన్స్కి పెడుతుంటారు జనరిక్ విలన్ వాయిస్కి ఒక డబ్బింగ్ వాయిస్ ఉంటుంది. ఐ హేట్ దట్ వాయిస్ అండి. సారీ ఎవరైతే ఉన్నారో మీ న్యాచురల్ వాయిస్, అది ఐఎమ్ సో సారీ. ఏంటి నీకు వాయిస్ ఎవరిదో తెలీదా? ఈ వాయిస్ హ్యామ్ చంద్ర గారిదని నీకు తెలీదా? నో, నువ్వు కావాలనే ఒక సింగర్ ని వాయిస్ షేమింగ్ చేస్తున్నావు. ఏంటి చేస్తున్నావా? ఎలా ఉంది ఇప్పుడు? 2 లైట్లు, ఒక ట్రైపాడ్, దాని ముందు నించున్న నీకే అది గుర్తులేదో తెలియదో వాడెవర్ ఇట్ మే బి, బట్ ఆయనకి మాత్రం గుర్తుండాలి. ఇంతేనా పాయింట్? నేను అనుకునేవాడిని ఒకప్పుడు, నేను చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఏంటంటే యూ హ్యావ్ టు అగ్రీ టు డిసగ్రీ. నీకు నచ్చలేదా, సరే ఎందుకు నచ్చలేదు అని మీరు ఒక ఇంటలెక్చువల్ క్యూరియాసిటీతో అడగడం వేరు, లేదా నీకు వేసుకోవాలి అని చెప్పి అడగడం వేరు. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఉంది. సో మనిషిని అటాక్ చేయకండి, పాయింట్ని అటాక్ చేయండి. ఎలాగా మనిషిని అటాక్ చేయకండి, పాయింట్ని అటాక్ చేయండి. ఏమొద్దు, ఈ వీడియో చూడండి. అంతా చూపిస్తారండి. రజనీకాంత్ గారు ఒక్కసారి కూడా గన్ సరిగ్గా పట్టుకోరు. ఆ పట్టుకోవడం కూడా అసలు ఏదో వంకటింకరక పట్టుకుంటారు. గన్ ఎప్పుడు ఇలా పక్క తిరిగి ఉంటుంది, షేక్ అవుతూ ఉంటుంది, ఒక్క చెయ్యే మళ్ళీ ఇలా పట్టుకుంటారు. సారీ టు సే దిస్, మీ పైత్యమంతా సినిమా మీద పెట్టారు. దెర్ ఇస్ ఎ క్లియర్ ప్యాటర్న్ అండి. ఈ పార్టీకి ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండాలి మీకు. ఈచ్ మూవీ యంగర్ అండ్ యంగర్ హీరోయిన్స్తో చేస్తున్నారు మూవీస్. ఆ ఏజ్ గ్యాప్ మరి దారుణం అండి. సమ్ 20s to 50s మళ్ళీ చేసే సీన్లు కానీ. నాకు డౌట్ అండి, ఈ సితార్ సాంగ్లో ఎంత ప్లానింగ్ జరుగుంటుంది. ఈ స్టెప్ ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు, చేతులు పెట్టాలని. గ్రేసా 60+ ఓకే, ఇంకెందుకండి ఏజ్ దగ్గరికి. కానీ వద్దండి చిరంజీవి గారు, ఈ ఏజ్ తగ్గట్టు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం, అంతే. ఒక ఇష్యూ ఏంటంటే ఈ లీడ్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్ కొడుక అంటే, ఎందుకంటున్నానంటే ఎందుకంత తెలివేషాలు మ్యాడ్ సినిమాలో 3rd guy లాగా కొంచెం అలా అనిపించింది నాకు. మరి ఇవేంటి ఇన్ పర్సన్ ఎందుకు మాట్లాడుతున్నావు, బియాండ్ మూవీస్ ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు పర్సనల్ గా అటాక్ చేస్తున్నావు? యూ టు అగ్రీ టు డిసగ్రీ. అరే భయ్ నువ్వు ఎవరితోనే అగ్రీ కావు, అందరూ నీతో అగ్రీ ఎట్లా అవుతారు? నాకు అర్థం కాక అడుగుతున్నా. నువ్వే చేయవు, నువ్వే వాగుతావు. ఇంకెవరనేది కరెక్ట్ కాదండి అని చెప్తే నువ్వే రియాక్ట్ అవుతావు. అగ్రీ టు డిసగ్రీ అన్న మ్యాటర్ నువ్వు తీసుకొచ్చినప్పుడు అది నీ వైపు నుండి ఉండాలి, అవతల వైపు నుండి ఉండాలి. నువ్వు ఒప్పుకోవు కానీ వాళ్ళు ఒప్పుకోవాలి. ఇద్దరానికి విరోచనాలు వస్తే రివ్యూ రైటర్లు పుడతారంట. ఆపేయాలండి మనం అందరం కలిసి. వి షుడ్ స్టాప్ దీస్ బ్లడీ పారాసైట్స్. ఇందులో ముఖ్య అంశం ఏంటంటే ఒపీనియన్ ఇవ్వకూడదని ఒపీనియన్ ఇవ్వడం ఐరనీయే వంచాలా ఏంటి అంటున్నారు ప్రజలు. ఇప్పుడు కొంచెంసేపు విశ్లేషణ. వాక్ స్వాతంత్రం అనేది అందరికీ ఉండాలి. అది ఉండడం వల్లే ఎవరు ఎలాంటి పదజాలం వాడుతున్నారు, ఎలాంటి భాషలో మాట్లాడుతున్నారు, వాళ్ళ లోపల ఉండే యాక్చువల్ థింగ్ ఏంటి అనేది బయటకు వస్తుంది. ఎలాగో నీదేగా పాయింట్, నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయి, నెక్స్ట్ ఇంకోళ్ళు వస్తారు. డబ్బులు చూసి సంకలు గుద్దేసుకుంటారంటే ఈ మధ్య అదొకటి అయిపోయింది. డబ్బులు చూసుకోను, కలెక్షన్లు చూసుకోను, మనం సంకలు గుద్దుకోకూడదు అనమాట. ఒకసారి ఈ వీడియో చూడండి. తెలుసుకోవాలని ఉంది, ఎన్ని కోట్ల సినిమా ఇది, దాన్ని బట్టి జడ్జ్ చేద్దాం. చాలా చోట్ల అండి దిల్ రాజు గారిని ఆలోచించుకుంటూ గుండె తరక్కుపోయింది. దీని కారా డబ్బులు పెట్టేది, దీని కారా అని. వాళ్ళు మాత్రం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి వచ్చిన కలెక్షన్ చూసుకుని సంకలు గుద్దుకోకూడదు, కానీ నువ్వు మాత్రం వాళ్ళు పెట్టిన బడ్జెట్ చూసి ఒక సినిమాని జడ్జ్ చేస్తావు. నువ్వే అంటున్నావు ఈ సినిమా వాళ్ళు అందరూ అంటే ఒకటి, మేమంటే ఒకటా అని. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వంటే ఒకటి, అవతరాడు అంటే ఇంకోటిలాగే కదరా నువ్వు కూడా తీసుకుంటున్నావు. మోస్ట్ ఇమ్మెచ్యూరిటీతో ఉంటూ నేను హైలీ మెచ్యూర్డ్ అని ఎలా చెప్పుకుంటున్నావు నువ్వు? మనోడు ఏం చెప్పినా ఇంటలెక్చువల్ థింకింగ్, బ్రాడ్ థింకింగే, కానీ అవతరాడు ఇంకెవడో చెప్పినా కాదు. అసలు ఆ పాయింటే మనం కన్సిడర్ చేయం. అటుపక్క నుంచి ఆలోచించి అంచాం. ఫస్ట్ వినాలి, వాళ్ళు చెప్పిన దానికి మనం రిప్లై ఇవ్వాలి. బట్ మనోడు ఏంటంటే అవతరాడు ఏం చెప్పినా దాన్ని మార్చి ఊని చేసి దానికి రిప్లై ఇస్తాడు. వీడికి అర్థమైన దానికి రిప్లై ఇస్తాడు. వీడికి అర్థం కావట్లేదు అంటే ప్రాబ్లం వీడితో ఉంది. ఒక వ్యక్తి ఏజ్ కోసం అంటాం, అతని డిఫెక్ట్స్ కోసం అంటాం, సినిమాలు తీసే విధానాల కోసం మనం అంటాం, అన్నిటి కోసం అంటాం, కానీ మనల్ని ఎవడు ఏమనకూడదు. అంటే మాత్రం రియాక్ట్ అంటాం. ఇలాంటి వాళ్ళని పారాసైట్స్ అనకూడదండి. తప్పేంటి అసలు అంటే మీరు చెప్పండి. సరే పారాసైట్ అంటే ఏంటండి? అది కూడా ఒక ఆర్గానిజమే విచ్ కెన్ కిల్ ఆర్ ఎఫెక్ట్ సంథింగ్ ఆర్ సమ్వన్.
అంతే కదా. ఇప్పుడు పారాసైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా పారాసైట్ ఏం చేయట్లేనట్టే అనిపిస్తుంది. అది బతకడం కోసం తింటుందో, ఏడుస్తుందో, ఒకటి చంపుతుందో. యాజ్ పర్ ఇట్స్ నాలెడ్జ్ అదేం చేయట్లేదు, బతుకుతుంది అంతే. బట్ మనకి తెలుసు అది పారాసైట్ అని. దాన్ని అలా వదిలేస్తే చంపడమో, పాడు చేయడమో ఏదో ఒకటి చేస్తాది అన్న మ్యాటర్ మనకి తెలుసు. సో వి ట్రై టు స్టాప్ ఇట్ ఆర్ కిల్ ఇట్. అదే కదండి చేస్తున్నారు ఇక్కడ. తప్పే ఉంది. వీళ్ళు వాళ్ళ సినిమాని చంపడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, దానికి వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తున్నారు. సో వై దే వోంట్ కాల్ దెమ్ పారాసైట్స్. సో అదండి ఈరోజు వీడియో ఇంకా కంప్లీట్ గా అవ్వలేదు, బట్ ఆ టైం స్పేస్ ని కన్సిడర్ చేస్తూ ఇక్కడతో ఆపుతున్నానండి. ఈ పార్ట్ 2 అన్నది ఈ వీక్ లోనే రిలీజ్ చేస్తాను. నాకు ఆ రిటెన్షన్ ఎక్కువ ఇస్తే ఐ కెన్ డేర్ టు గివ్ యూ దట్ 15 odd minutes. ఆ రీచ్ అనేది ఎక్కువ మందికి వెళ్ళకపోవడం వల్ల నేను రిటెన్షన్ ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కోసం, అటెన్షన్ కోసం, దీనికోసం కాదండి. నేను చెప్పేది 10 మంది రీచ్ అవ్వాలి. సో నాకు రిటెన్షన్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంది కాబట్టి చెప్తున్నాను అంతే, లేకపోతే నేను చెప్తుంటే కాదు. ఏదేమైనా పార్ట్ 2 అదిరిపోద్ది. ఎనీవేస్ మళ్ళీ పార్ట్ 2 వచ్చే వరకు బస్ గయా, టాటా, గుడ్ బై.